శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు సభకు వెళ్ళినప్పుడు మనం చూసాం. అక్కడ తమిళనాడు సభలో ఎంత అగ్రెసివ్‌గా వారు మాట్లాడారో కూడా మనం చూసాం. దేవతలకు సైన్యుడిగా ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్కంద కవచాన్ని పఠించడంలో నేరం అని చెప్పేసి ఇక్కడ డీఎంకే గవర్నమెంట్ భావిస్తుంది గానీ, ఈ స్కంద కవచం ఏదైతే ఇక్కడ లక్షలాది భక్తులున్నారో వీరు ఒక్కసారి ఆ గీతాలన్నీ పాడితే ఎంత ఎనర్జీ జనరేట్ అయితదో వీరు చూడండి అని చెప్పేసి ఇక్కడ సెక్యులర్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యులర్ ఢోంగ్ ఏదైతే ఉందో ఆ సెక్యులర్ ఢోంగ్ మానేసి ఏదైతే ఏ ధర్మాన్ని వాళ్ళు పాటించాలని చెప్పేసి వారు మాట్లాడారు. అయితే ఈ కట్టప్ప 'బాహుబలి' సినిమాలో కట్టప్ప ఎవడైతే వెన్నుపోటుదారుడు ఉన్నాడో, ఆ వెన్నుపోటుదారుడు నిన్న ఒక పొలిటికల్ మీట్‌లో అసలు రాజకీయాలు చేయడం ఏంది? దేవుడిని రాజకీయాలు చేయడం ఏంది? అని అసలు ఇట్లా మాట్లాడతారా? అసలు ఈయన అనేసి మాట్లాడుతున్నాడు. అయితే ఈయన పెరియార్ సిద్ధాంతాలంట. అయితే పెరియార్ సిద్ధాంతంలో విగ్రహారాధన లేదు. మరి విగ్రహారాధన లేనిది పెరియార్ విగ్రహం పట్టుకొని మహానుభావులు ఎట్లా ఊరేగుతున్నారు? అండ్ 'బాహుబలిలో' ఒక డైలాగ్ కూడా ఉంటది. ఆ డైలాగ్ ఏందో ఒకసారి వినండి. ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. విన్నారు కదా. నిజంగా బిజ్జాల దేవుడు చెప్పింది ఈ కట్టప్పగాడి గురించి నిజంగా 100% ఇది వాస్తవమే. వీడు వెన్నుపోటుదారుడే. ఎప్పుడైతే మన శివలింగాన్ని పూజించే బాహుబలిని వీడెప్పుడైతే చంపిండో అప్పటి నుంచే మనం వీడు అనుకోవచ్చు ఎంత వెన్నుపోటుదారుడు అనేసి. మన సనాతన హైందవ ధర్మాన్ని వీడు కంపల్సరీగా ద్రోహి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి లఫంగగాళ్ళు మన ఏదైతే సనాతన ధర్మాన్ని అగెనిస్ట్‌గా మాట్లాడుతున్నారో వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఎరాడికేట్ సనాతన ధర్మ అని చెప్పేసి ఏదైతే స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయ్ స్టాలిన్ గాడు ఉన్నాడో వాడు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఏ కనువులో దాక్కున్నారు ఈ పందికొక్కులు మొత్తం? సో అప్పుడు లేవని నోట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఆంధ్ర పవన్ కళ్యాణ్ అంట. ఆంధ్ర నుంచి వచ్చి నువ్వు ఇక్కడ చెప్పుడేందంట? అంటే నువ్వు తెలుగులో సినిమాలు చేయొచ్చు. వాళ్ళ డబ్బులు సంకనాకి డబ్బులు తీసుకోవచ్చు నువ్వు. ఇంకా బూతులు వస్తున్నాయి నోటి నుంచి. తెలుగు వాళ్ళ డబ్బులతోని చిల్లరపై వేసలేస్తే మోసుకొని నువ్వు తమిళనాడులో సెటిల్ అవ్వచ్చు. తమిళనాడులో నువ్వు మాట్లాడవచ్చు. ఇక్కడ తెలుగు డైరెక్టర్ సినిమాలు తీస్తే నువ్వు దాంట్లో యాక్ట్ చేయొచ్చు. రెమ్యునేషన్ తీసుకోవచ్చు. కానీ నువ్వు వచ్చేసరికి ఇప్పుడు తమిళ్, తెలుగు అని చెప్పేసి వేరియేషన్ చేస్తావా? తమిళనాడు ఏమైనా మన శ్రీలంకలో ఉందా? పాకిస్తాన్‌లో ఉందా? ఉన్నది మన భారతదేశంలోనే కదా. నువ్వు ఇండియన్ కాదా? నువ్వు భారతీయుడు కాదా? ఇట్లా మాట్లాడతావా? అసలు నిజంగా మీలాంటోళ్ళని తడాపారు చేసేయాలి ఈ భారతదేశం నుంచి. ఇట్లాంటి వాళ్ళ గురించి మీ కమెంట్స్ ఏంది ఫ్రెండ్స్? నేను వచ్చేసరికి ఎందుకు ఇట్లా మాట్లాడండి? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఇంత కావాలని కష్టగట్టి మాట్లాడుతున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని ఎందుకు చూసి ఇంత భయపడుతున్నారు ఈ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అందరూ? మీటింగ్‌కి వచ్చినందుకే ఇంత భయపడుతుంటే ఒకవేళ తమిళనాడుకి ఆయన ఎన్‌డీఏ ఇన్‌చార్జ్‌గా వెళ్తే సౌత్ స్టేట్‌కి ఇన్‌చార్జ్‌గా తమిళనాడుకు ఆయన వెళ్తే ఎక్కడుంటది వీళ్ళ పరిస్థితి? ఎలా ఉంటది వీళ్ళ పరిస్థితి అనేది కూడా మీరు కమెంట్ చేయగలరు. తమిళనాడులో పవన్ మానియా ఏమైనా స్టార్ట్ అయ్యబోతుందా? పవన్ మానియా వచ్చేసరికి అక్కడ క్లిక్ అవుతుందా? ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ గెట్టిన వస్తే అక్కడ బీజేపీ ఏమైనా స్థానాలు పెరిగే ఛాన్స్ ఉందా? జనసేన పార్టీ అక్కడ ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఏదైతే మన తెలుగు బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో. సో ఇవన్నిటికీ మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే ఈ కట్టప్పకి మద్దతు ఇస్తారా? ఒక్కసారి మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.